అందరికీ జై శ్రీ గణేష, జై మాతాజీ. ఇప్పుడైతే నేను తూల్పేటలో ఉన్న గణేష్ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో లోపల అయితే మనకు డిఫరెంట్ ఐడియాలు అయితే దుర్గామాత ఐడియాలు అయితే ఉన్నాయన్నమాట. సో ముందుగా అయితే స్టార్టింగ్లో ఎంట్రన్స్ అయ్యే దగ్గరనే మనకి ఇక్కడ చిన్న దుర్గామాత ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తే చూడండి. సో ఎంత చక్కగా ఉన్నాయి చూడండి అమ్మవార్లు. మొత్తం అమ్మవారికి మొత్తం మనకు పూలు కావచ్చు, అమ్మవారికి మనకు ఆభరణాలు కావచ్చు, అమ్మవారి శారీ కావచ్చు, అమ్మవారి బొట్టు చూడండి, అమ్మవారి ముక్కు పొడగ మరియు అమ్మవారి చేతుల ఆయుధాలు మొత్తం ఏ విధంగా వచ్చిందండి అమ్మవారి. సో మొత్తం ఇక్కడ పుల్లి మీద అయితే కూర్చున్నాయి చూడండి. మొత్తం పుల్లులే ఉన్నాయి మనకి ఇక్కడ. సో పెద్ద ఐడియాలకు వచ్చి మనకు లయన్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి అమ్మవారి పగడి కానీ అమ్మవారి కుందన్ వరకు చాలా అంటే చాలా బాగుంది అనమాట. స్టార్టింగ్ గణేష్ సింగ్ కళాకార్ స్టార్టింగ్లోనే అయితే మనకు వాళ్ళదే షాప్ అనమాట. చిన్న దుర్గామాత ఐడల్స్ అనమాట. లోపలికి వెళ్ళిపోయి చూసుకున్నాం ఇంకా కంప్లీట్గా. మన లోపలికి వెళ్తే ఇంకా పెద్ద దుర్గామాత ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క విగ్రహం చూపిస్తే అయితే మాట్లాడుతుంది. ఇక్కడ స్ట్రైట్గా పోతుంటేనే చూడండి మీకు మనకు లయన్ వచ్చింది, మనకు పులి వచ్చింది, మరియు ఏనుగు కూడా వచ్చింది చూడండి. మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అయితే పైన శేషనాలు కూడా వచ్చినాయి చూడండి. అమ్మవారు 8 చేతులతోటి చూడండి. ఎలిఫెంట్ కూడా వచ్చింది మనకు సైడ్కు. ఇక్కడ లయన్ వచ్చింది, ఇక్కడ టైగర్ వచ్చింది మనకు. పక్కన ఇంకో ఐడల్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూడండి 2 లైన్లు అయితే వచ్చినాయి. ఇక్కడ 2 లైన్ల మీద అమ్మవారు అయితే మనకు సింహాసనం మీద అయితే కూర్చుంది. ఇక్కడ రెడ్ శారీలో కనిపిస్తుంది. అక్కడ రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ అనమాట. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా రెడ్ అండ్ గ్రీన్ బార్డరే. సో చూడండి అమ్మవారి ఫేస్ చూడండి ఎంత లుకింగ్ అనిపిస్తుంది, ఎంత బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది న్యాచురల్గా. సో ముక్కుప్పుడు కావచ్చు, అమ్మవారికి మనకు ఆ బొట్టు తిలకం కావచ్చు, అమ్మవారి గోల్డ్ ఆభరణాలు చూడండి. అయినా చూడండి మనకు లయన్ వచ్చింది, త్రిశూలం చూడండి బ్యాక్ డ్రాప్లో ఏ విధంగా వచ్చిందో. అలాగే పక్కన ఇంకొక దుర్గామాత ఐడల్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మొత్తం అమ్మ అయితే లయన్ మీద అయితే ఉంది. లయన్ మీద కూర్చోని అయితే ఇక్కడ ఎల్లో కలర్ శారీ అనమాట. సో చూసుకోవచ్చు ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూడండి. అమ్మవారికి కిరీటం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. అమ్మవారి ఫేస్ చూడండి ఒకసారి. ముక్కుపుడు కావచ్చు, అమ్మవారి కళ్ళు కావచ్చు, అమ్మవారికి మనకు బొట్టు కావచ్చు, అమ్మవారి మెడలో బంగారు ఆభరణాలు కావచ్చు, మరియు చాలా అంటే చాలా ముద్దుగా అయితే డిజైనింగ్ అయితే ఇష్టం మనకు గణేష్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళైతే. సో చూడండి లయన్ చూడండి ఏ విధంగా ఉందో. దగ్గర మనకు గణేష్ సింగ్ కళాకారులు వచ్చేసి మనకు 30-40+ ఐడల్స్ దుర్గామాత ఐడల్స్ అయితే చేసి పెట్టారంట. ప్రతి ఒక్కటైతే కవర్ చేస్తాం మీకు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడనేమో మనకు నెమలు వచ్చింది చూడండి, ఇక్కడ లయన్ వచ్చింది ఇక్కడ చూడండి. అదేవిధంగా ఇంకో బ్యాక్ డ్రాప్ ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం అమ్మవారి పైన 5 శేషనాగులు వచ్చినాయి. మనకు బ్యాక్ డ్రాప్లో చూడండి ఏ విధంగా వచ్చింది అనేది. మనకు చేపలు కూడా వచ్చినాయి ఇక్కడ. మనకు బాలాజీ శంకు చక్రం కావచ్చు, మనకి ఇక్కడ చూడండి చక్రం, శంకు ఇక్కడ సైడ్కి అయితే వచ్చినాయి అన్నమాట. సో అమ్మవారి బాలాజీ మనకు బ్యాక్ సైడ్ మండపం ఈ విధంగా వచ్చింది. సో 2 లైన్లు చూడండి సింహాసనం మీద ఏ విధంగా వచ్చినది. మొత్తం జ్యువెలరీ వచ్చి సిల్వర్ కలర్లో అయితే మనకు జ్యువెలరీ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా చక్కగా అయితే అమ్మవారిని అయితే తీర్చిదిద్దడం అయితే పెట్టడం జరిగింది ఈ విగ్రహం మూర్తిని. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మొత్తం చేతులకు చూడండి సోల్డ్ అవుట్ అని పెట్టేశారు. ఇక్కడ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది చూడండి అమ్మవారు. ఇక్కడ రెడ్ శారీ సేమ్ గ్రీన్ బార్డర్. సో మనకు స్టార్టింగ్ వచ్చేసి 9 ఫీట్ల నుంచి 15 ఫీట్ల వరకు మనకి ఇక్కడ గణేష్ సింగ్ కళాకారులు అయితే రెడీ చేశారంట. సో దగ్గర 40+ ఐడల్స్ అయితే దుర్గామాత ఐడల్స్ అయితే రెడీ చేసిండ్రు. సో ఇక్కడ కూడా ఎల్లో చూడండి, ఇక్కడ చూడండి ఏ విధంగా వచ్చిందో మనకి ఇక్కడ లయన్స్ అనేటివి. చాలా అంటే చాలా బాగా తీర్చిదిద్దారనమాట ఇక్కడ గణేష్ సింగ్ కళాకారులు. ఇక్కడ చూడండి అమ్మవారు. మనకు అమ్మవారికి వచ్చేసి మెయిన్గా ఫేస్ చూడండి అబ్బా, న్యాచురల్గా అయితే న్యాచురల్గా వచ్చింది. అమ్మవారి మెడలో బంగారు ఆభరణాలు కావచ్చు, అమ్మవారి శారీ కావచ్చు, అమ్మవారు ఏ విధంగా వచ్చినారు చూడండి లైన్ మీద. బబ్బర్ షేర్ అంటారు మనం అయితే. సో ఇక్కడ కూడా చూడండి సూర్యుని ప్రభావాలు వచ్చిన బ్యాక్ డ్రాప్లో చాలా ఐటమ్ అయితే వచ్చేసింది. దగ్గర మనకి ఈ దుర్గమాత అమ్మవారు దగ్గర 14-13 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కింద చూడండి 2 లయన్స్ వచ్చినాయి. మనకు అమ్మవారు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు.
ఇంకా ఇక్కడ అయితే రెడీ చేస్తున్నారు. మనకు ఆర్డర్లు వస్తే ఆల్మోస్ట్ అన్న వాళ్ళు అయితే ఇక్కడ రెడీ చేసి అయితే పెడతారు చూడండి. ఇప్పుడే మనకు అమ్మవారికి మనకు హెయిర్గా మనకు ఐబ్రోస్ కావచ్చు, కంటికి మొత్తం అన్నీ రెడీ చేస్తున్నాం అన్నమాట. పెయింటింగ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ కొన్ని దగ్గర వచ్చేసి ఒక 10-15 మాత్రం అన్న వాళ్ళు ఇంకా రెడీ చేస్తున్నారు లోపల. నేరుగా చూసుకున్నట్లయితే మనకు అక్కడ త్రిశూలాలు కనిపిస్తున్నాయి చూడండి. త్రిశూలం మొత్తం బ్యాక్డ్రాప్, ఇక్కడ బ్యాక్డ్రాప్ మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ వచ్చేసింది. త్రిశూలం అయితే త్రిశూలాలు చూడండి ఏ విధంగా వచ్చింది అమ్మవారు అన్నది చూడండి. అమ్మవారి ఫేస్ మాత్రం మొత్తం మనకు పసుపు, అమ్మవారి ముఖం ఎలా రుద్దుతారో ఆ విధంగా మొత్తం పసుపుతోటి అయితే మనకు ఫేస్ అయితే వచ్చేసింది. సో చూడండి అమ్మవారికి నుదుటిన మనకు శివుని నామం అయితే వచ్చిందనమాట. అది కూడా సిల్వర్ కలర్లో అయితే వచ్చింది మనకి. ఇక్కడ డిజైనింగ్ మెరుస్తూ బొట్టు మాత్రం చాలా అంటే అద్భుతంగా వచ్చింది. అమ్మవారి ముక్కు పుడక చూడండి. అమ్మవారి మెడలో మనకు సిల్వర్ కలర్ జ్యువెల్ ఏ విధంగా వేసారో చూడండి. మొత్తం రెడ్ షారీ అనమాట. లైట్గా మనకు గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది షారీకి. సో ఇక్కడ కూడా చూడండి అమ్మవారి కిరీటం చూడండి. ఇక్కడ వన్ సైడ్ అయితే సైడ్కి వచ్చింది. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. ఇక్కడ కూడా అమ్మవారు ఆరెంజ్ కలర్లో మొత్తం సేమ్ గ్రీన్ బార్డర్. సో బ్యాక్ డ్రాప్ చూడండి, వైలెట్ కలర్ బ్యాక్ డ్రాప్. బ్యాక్ సైడ్ అయితే మనకు బ్యాక్ డ్రాప్ ఏ విధంగా వచ్చిందో. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో దుర్గామాతను చూద్దాం. ఇక్కడ చూడండి సోల్డ్ అవుట్, అన్నీ సోల్డ్ అవుట్ అయిన ఆల్మోస్ట్ మనకు 90% సోల్డ్ అవుట్ అయిపోయినాయి గణేష్ సింగ్ కళాకారులు. చూడండి ఏ విధంగా వచ్చిందో. మొత్తం ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టారు త్రిశూలాల మీదనే. మొత్తం బ్యాక్డ్రాప్లో మొత్తం ఎల్లో అండ్ ఎక్కువ మనకు ఇది రెడ్ కలర్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం ఎల్లో రెడ్, మొత్తం లయన్ మీద వచ్చింది, టైగర్ మీద వచ్చింది, అన్నీ మొత్తం ఇవే ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 40-50 ప్లేస్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఆల్రెడీ రెడీ అయి పెట్టేశారు. సో కొన్ని ట్రాన్స్పోర్ట్ కూడా వెళ్ళిపోయినాయి, కొన్ని తీసుకెళ్లారు కూడా. ఇది మన గణేష్ సింగ్ కళాకారులు అప్డేట్ అనమాట. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై మాతాజీ.